హలో అండి. వెల్కమ్ టు వాసంతి కలెక్షన్. సో, నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను ఇప్పటి వరకు చేసిన వర్క్స్ చూపిస్తానని. ఈ బ్లూ కలర్‌దయితే తను డెమోలో చూపించిందండి. అండ్ ఈ గ్రీన్ కలర్‌దేమో ఫస్ట్ నేను పూజ చేయంగానే అదే వర్క్ చేశాను. అండ్ ఈ నెక్స్ట్‌ది నేను నీకు ఆల్రెడీ చూపించాను. అండ్ నెక్స్ట్ నేను ఒక డిజైన్ అయితే ఏసాను. అదైతే ఇదే అండి. నాకు భలే నచ్చింది. చాలా బాగుంది. లైట్ కలర్ మీద డార్క్ కలర్స్ ఏదో నాకు నచ్చిన కలర్స్ అన్నీ ఏసేసాను. ఇప్పుడు అది యాక్చువల్‌గా నేను రెడీమేడ్ బ్లౌజ్ బట్టి చేశానండి. నాకు బ్లౌజ్ మార్కింగ్స్ రాదు. ఎక్కడ హ్యాండ్ ఎయ్యాలి, ఎక్కడ నెక్ ఎయ్యాలి అవేం తెలీదు. ఫస్ట్ అయితే నేను మెషిన్ అయితే నేను అంటే మెషిన్‌లో వర్క్ చేయడం అయితే నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లౌజ్ ఏంటంటే నాకు ఆర్డర్ వచ్చిందండి. సో, అది ఫస్ట్ ఆర్డర్ అనుకోవాలి. మా ఫ్రెండ్ ఇచ్చింది. మా ఫ్రెండ్ జ్యోతి అని మాక్సిమం నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుస్తది. అండ్ అది నేను ఫస్ట్ అయితే ఫ్రేమ్ సెట్ చేసేసుకున్నాను. నేను తనకి డిజైన్ కూడా అడిగాను. డిజైన్ కూడా తనేమందంటే, "నీకు నచ్చిన డిజైన్ ఏసేసేయి పర్వాలేదు" అని చెప్పింది. సో, నేను ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను. ఫస్ట్ ఫ్రేమ్ సెట్ చేసుకొని, డిజైన్ సెట్ చేసి, డిజైన్ సెలెక్ట్ చేసి, కలర్స్ సెట్ చేసి అండ్ తన సైజు, నా సైజు సేమ్ ఉంటుందండి. సో, బ్లౌజ్ సైజ్ అయితే సేమ్ వస్తది. సో, నా బ్లౌజ్ సైజ్ బట్టి నేను పెట్టేసాను. మెజర్‌మెంట్స్ అన్నీ నార్మల్‌గా అంటే నాకంత ఎగ్జాక్ట్‌గా రాకపోయినా కూడా రఫ్‌గా అయితే ఏసేసాను. నేనైతే తనకి ఆల్రెడీ చెప్పాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఏమన్నా వస్తాయేమో వద్దు అంటే, "ఏం కాదు పర్వాలేదు మిస్టేక్స్ వచ్చినా పర్లేదు" అని చెప్పి ఎంకరేజ్ చేసింది. సో, బయట వాళ్ళదైతే నువ్వు కొంచెం దృష్టి పెడతావు కదా! అందుకే ఇచ్చాను అని చెప్పేసి అంది. అది కరెక్టే కదా! అని అలాంటి బయట వాళ్ళే కాబట్టి మనం భయంతో చేస్తాము వర్క్ బాగా. అలానే ఫినిషింగ్ కూడా చాలా బాగొచ్చింది. నేనిది అయిపోయిన తర్వాత కూడా నేను మీకు మళ్ళీ ఇదే వీడియోలో చూపిస్తాను. అండ్ ఇప్పుడు బ్లౌజ్ మార్క్ అయితే చేసేసుకొని నాకొచ్చినట్టుగా గీసాను. కానీ కరెక్ట్ సైజ్ అయితే వచ్చేసిందండి. హ్యాండ్ సైజు ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ చేశాను. నేను యాక్చువల్‌గా డ్రెసెస్, శారీస్ ఇవన్నీ సేల్ చేస్తాను కదా! అండ్ సేమ్ టైమ్ నేను వర్క్ బ్లౌజెస్ కూడా సేల్ చేస్తానండి. నేను ఆ వర్క్ బ్లౌజ్‌ని బట్టి నార్మల్‌గా రెడీమేడ్ వర్క్ బ్లౌజెస్ ఎట్లుంటాయంటే హ్యాండ్స్ ముందుంటుంది, నెక్ పైనుంటుంది. ఆ విధంగానే ఇది కూడా నాకు మార్కింగ్ రాదు. యాక్చువల్‌గా డెమో ఇచ్చిన అబ్బాయి కూడా రాదని చెప్పారు. నాకు కూడా రాదు. సో, ఎవరినైనా అడగాలి. ఇంకెవరుంది మా మాధురి ఉంది కాబట్టి మా మాధురినే నేను అడగాలి ఒకసారి. తన దగ్గరికెళ్ళి నేర్చుకోవాలి. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను. ఆ డిజైన్ సెలెక్ట్ చేసి నేను తన సైజుని బట్టి నేను ఫస్ట్ అయితే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత నేనింకా ఓకే. ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి టెస్ట్ కొట్టాను. కలర్స్ సెట్ చేసి సో, తనేం చెప్పిందంటే యాక్చువల్‌గా కలర్స్ గురించి అడిగితే గోల్డ్ అండ్ సిల్వర్ అంటే ఆ కలర్ శారీ కూడా లేదు. ఒకవేళ శారీ కొనుక్కుంటే వచ్చేటట్టు. సో, అలా వచ్చేయాలి అంటే మనం గోల్డ్ అండ్ సిల్వర్ అయితే నార్మల్‌గా అన్నిటికి వస్తాయి కాబట్టి నేనేం చేశానంటే ఆ కలర్ బ్లౌజ్ మీద గోల్డ్ జరీతోని అండ్ సిల్వర్ జరీతోని వచ్చేటట్టు చేశాను. ఇంకా మళ్ళీ వేరే వేరే కలర్స్ అంటే మళ్ళీ శారీ మీదకి మ్యాచ్ అవ్వకపోతుంది కదా! సో, అందుకననమాట. సో, డిజైన్ సెలెక్ట్ చేసి, కలర్ సెలెక్ట్ చేసి, నేనొకసారి టెస్ట్‌కి అవుట్‌లైన్ గీసేటట్టు చేస్తే కరెక్ట్‌గా వచ్చేసింది. సో, నేనింక వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. మీరు చూడొచ్చు ఆల్రెడీ అది అవుట్‌లైన్ గీస్తుంది. సో, నేను ఎక్కడైతే నేను మార్క్ చేశానో అక్కడికి కరెక్ట్‌గా వచ్చింది. సో, నాకొక కాన్ఫిడెన్స్ వచ్చింది. హమ్మయ్య! బ్లౌజ్ అయితే వేస్ట్ కాలేదు. దానికి యూజ్ అవుతదిలే అన్నట్టు నేనేసాను. అండ్ నాకొక చిన్న ఉషా మిషన్ కూడా ఉంది. దాంట్లో నేనింకా డ్రెసెస్ గానీ, డ్రెసెస్ ఆల్టరేషన్స్ చేస్తూ ఉంటాను. శారీస్ శారీస్ బయట వాళ్ళవి పీకో ఫాల్స్ ఏస్తానండి. ఫాల్స్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి సో, మా దగ్గరే తీసుకొని నేను ఏస్తాను. అండ్ చాలా వరకు నేను తెలిసిన వాళ్ళకి తెలుస్తది. నేను ఆల్రెడీ శారీస్, డ్రెసెస్, బ్యాంగిల్స్, లేడీస్ ఐటెమ్స్ అన్నీ నేను సేల్ చేస్తాను. బయట వాళ్ళవి ఎక్కువ కుట్టనండి నేను డ్రెసెస్ కూడా. కొన్ని కొన్ని ఇప్పుడైతే నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకే మిషన్ కూడా మా ఇంట్లో నుంచి నేను కిందకి తెచ్చేసుకోవడం అయింది. సో, ఈలోగా నేనైతే నా డ్రెస్సే అండి అది నేను ఆల్టరేషన్ చేసుకుంటున్నాను. అది చేసుకునే లోపు నేను ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేశాను.
ఈ వర్క్‌ది కంప్లీట్ అయిన తర్వాత అయితే నాకు చాలా నచ్చిందండి. నాకు ఆల్మోస్ట్ 5, 6 అవర్స్ పట్టినట్టుంది. మధ్యలో మా అబ్బాయిని తీసుకురావడానికి స్కూల్‌కెళ్ళాను. మళ్ళీ వేరే వాళ్ళు రావడము, అట్లా మధ్యలో ఆపడము అవన్నీ అయిపోయాయి. అది ఎలాగో ఆటోమేటిక్ మిషనే కాబట్టి దాని వర్క్ అయితే మనం ఒకసారి సెట్ చేసిన తర్వాత అదే కంప్లీట్ చేసుకుంటది అని అందరూ అనుకుంటారు. కానీ కాదండి. మధ్యలో థ్రెడ్స్ బ్రేక్ అవ్వడం ఉంటుంది. మనం దగ్గరే ఉండాలి. సో, ఒక హ్యాండ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక హ్యాండ్‌కెళ్ళాలి. ఇంకో హ్యాండ్ నుంచి మళ్ళీ ఫ్రేమ్ తీయాలి. ఫ్రేమ్ మార్చుకొని మళ్ళీ నెక్‌కి మార్క్ చేసుకోవాలి. ఆ నెక్‌కి మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్. ప్రెజెంట్ అయితే బుటీస్ ఏయడం అయితే నాకు రాలేదండి. నేను ఇంకా నేర్చుకోలేదు. జస్ట్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్. అండ్ ఇప్పుడు నేను చూపించింది ఏంటంటే నేను ఆల్రెడీ ఇప్పుడు వర్క్ చేసిన బ్లౌజ్ అండి. కంప్లీట్ అయిపోయింది. నిజంగా అవుట్‌ఫిట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో చేసి చాలా మంచి పని చేశాననుకోవాలి. సో, నెక్స్ట్ ఏమొచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఆహ్, సో, నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్ బాయ్.